మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన వారందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాగరుడ మహోన్నతుడ, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నాయన, ఈ దినమునైనా మీరు మాకు దయచేసిన సమయమును బట్టి మీకే వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. మరి నాయన, వాక్యంతో మాతో ముఖముఖంగా మాట్లాడమని కోరుచున్నాం నాయన. దేవా, మరి నాయన, మరి ముఖ్యంగా నీ శిలువ చాటున నన్ను మరుగు చేయమని కోరుచున్నాం నాయన. దేవ, మరి బహుబలముగా నాయన మీ ద్వారా నన్ను వాడుకోమని కోరుచున్నాం నాయన. మరి దేవ, వారందరికీ నాయన దేవ అర్థం కావడానికి మీరే కృపను దయచేయమని కోరుచున్నాం నాయన. మరి దేవ, ముందున్న సమయం అంతయు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని కోరుచు మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అధికార నామంలో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. యాకోబు 1:6. యాకోబు 1వ అధ్యాయము 6వ వచనము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడిన ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలి ఉన్నాడు. మరి వాక్యమును చదువుకున్నాం. ఈ వాక్యము దేనికి సంబంధించిందో ముందు చూసుకుందాం. ఫస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దాసుడు ఎవరు? యాకోబు. అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 మరి 12 మెంబర్స్, అంటే 12 తెగలకు సంబంధించిన వారిని ఉద్దేశించి ఇది లెటర్, ఉత్తరంలాగా రాస్తున్నారనమాట. ఇది యాకోబు గారు రాస్తున్నారు. మరి ఎంతమంది తెగలకు సంబంధించిన వారికి? 12. మరి ఏమని చెప్తున్నారో చూద్దాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. మరి ఇది మొదటి భాగం. ఇందులో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఏమాత్రమును సందేహించకూడదు. మరి అడిగేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు మరి ఏమాత్రము సందేహించకూడదంట. మరి విశ్వాసముతో అడగాలంట. అది చెప్తున్నారు. మరి సందేహించువాడు ఎట్లుంటాడో కూడా చెప్తున్నారు. చూడండి. మరి సందేహించువాడు గాలి చేత రేపబడిన ఎగిరిపడు సముద్రపు తరంగములనే పోలి ఉన్నాడు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం దేని గురించి చూసుకున్నాము? విశ్వాసం గురించి చూసుకున్నాము. మరి విశ్వాసంతో దేవుణ్ణి అడగాలంట. మరి ఇంకా సందేహము లేకుండా కూడా అడగాలంట. మరి ఫస్ట్ విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? విశ్వాసం అంటే ఏందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకునే దానికి ఒక వచనం ఉంది, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, దృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైన ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నామండి విశ్వాసం యొక్క డెఫినిషన్, దాని యొక్క అర్థము. విశ్వాసం అంటే ఏంది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే మనం కొన్ని వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసము. మరి ఇంకా సెకండ్ దాంట్లో కూడా ఉంది, చూడండి. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. మరి అదృశ్యమైనవి కొన్ని ఉంటాయి, వాటిని ఉంది అని చెప్పడానికి విశ్వాసం అనేది ఏందంట? రుజువు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, అందరికి అర్థమవుద్ది. మరి ఒక చిన్న ఊరండి. మరి అక్కడ చాలా రోజుల నుంచి వానలు పడట్లేదు. మరి అందరూ ఒక చోట కూర్చొని అందరు అనుకుంటూ ఉన్నారనమాట, మనం ప్రార్థన చేద్దాము, దేవుడికి వెళ్ళి దేవుడే సమస్తము సమకూరుస్తాడు అని చెప్పేసి ప్రార్థన చేయడానికి మరి మందిరానికి వెళ్తున్నారు అందరూ. మరి అందరూ ఖాళీ చేతులతో వెళ్తున్నారు మందిరానికి. మరి ఒక్కడు మాత్రము గొడుగు పట్టుకొని వెళ్తున్నాడు. ఇందుకు ఆయన విశ్వాసము అటువంటిది. మరి నా దేవుడు నిశ్చయముగా వాన కురిపిస్తాడు, మరి పంటలు ఏమాత్రం ఎండిపోకుండా చేస్తాడని చెప్పేసి ఆయన గొడుగెత్తుకొని మరీ పోతున్నాడు. అది విశ్వాసం అంటే. విశ్వాసంకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మరి ఇంకోసారి విశ్వాసం గురించి ఇంకెక్కడ రాస్తుందో చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చదువుకుందాం. మరి యేసు వారితో ఇట్లనెను, దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. ఎవరితో చెప్తున్నారు? మరి పేతురు
మరి పేతురుతో చెప్తున్నాడండి. మరి ఈ సందర్భం చూద్దాము. మరి ఇదేంటంటే మరి పేతురు మరి యేసుక్రీస్తు వారు ఒక సమయం అందు ఆకలిగా ఉన్నప్పుడు వెళ్తా ఉన్నారు. మరి సమాజ మందిరం కనుకుంటా వెళ్తా ఉన్నారు. ఆ సమయం అందు ఒక అంజూరపు చెట్టు కనిపించింది. అందరూ ఆకలితో ఉన్నారనమాట. మరి యేసుక్రీస్తు వారు ఆకలితో ఉన్నప్పుడు ఆ అంజూరపు చెట్టు చూస్తే మొత్తానికైతే మొత్తం పచ్చగా ఉంది. మొత్తం ఏదో ఒకటి అక్కడ దొరకద్దని చెప్పేసి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మాత్రం ఒక్క పండు కూడా లేదు దానికి. మరి అక్కడ మొత్తం పచ్చగా ఉంది, మొత్తం ఆకులన్నీ బాగున్నాయి, అయినా కూడా ఒక్క పండు లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని శపిస్తారనమాట. అది అంజూరపు కాయలు కాసే సీజన్ కూడా కాదు, అయినా కూడా యేసుక్రీస్తు వారు దాన్ని శపిస్తారు. దాన్ని తర్వాత పేతురు వచ్చి చూస్తాడు, అది ఎండిపోద్ది. ఆయన శపించినట్లే అది ఎండిపోద్ది అనమాట. అప్పుడు పేతురు గబగబా వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి చెప్తాడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుకి చెప్తాడు, ఇది ఏమని చెప్తాడు, ఒక పర్వతమును చూసి నువ్వు వేళ్లతో సహా పెగిలి సముద్రంలో పడమని చెప్తే అది నిశ్చయంగా జరుగుతుందంట. అట్టి విశ్వాసము కానీ మనము కలిగి ఉంటే ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు వారి యందు మనము విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసము యేసుక్రీస్తు వారి యందు. ఎవరైనా విశ్వాసమునకు కర్త. మరి ఆయన యందు మనం విశ్వాసం ఉంచి మరి ఈ కొండను చూసి అది అట్లే వేర్లతో సహా లేచి సముద్రంలో పడమని చెప్తే అది నిశ్చయంగా పడుతుంది. ఇది దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. మరి సాక్షాత్ యేసుక్రీస్తు వారే దీనికి యందు సాక్ష్యం ఇస్తున్నారు. మరి దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మరి మార్కు సువార్త 11:13 కూడా ఉంటుందండి, మనం తర్వాత చూసుకోవచ్చు. మరి వేరే సందర్భం చూసుకుందామండి. మత్తయి 14:31. మత్తయి 14వ అధ్యాయము 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. మరి ఈ సందర్భం మనందరికీ బాగా తెలుసండి. మరి ఏంది సందర్భము? మరి సముద్రం అంతా అలజడిగా ఉన్నప్పుడు మరి శిష్యులు నావులో ఉన్నారు. మరి ఇంచుమించు దగ్గరికి వచ్చేసింది, ఒడ్డు దగ్గరికి వచ్చేసింది మరి పడవ. అయితే ఆ సమయం ముందు మొత్తం చల్లా చెదురుగుంది సముద్రం మొత్తము. అప్పుడు వచ్చి యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నారు. ఇది అంతా అందరికీ తెలుసు మనకి. యేసుక్రీస్తు వారు నడుస్తూ వస్తున్నారు. ఫస్ట్ దాన్ని చూసి ఏమనుకున్నాడు పేతురు ఏమనుకోడు, ఓయమ్మ దెయ్యము భూతము వచ్చేస్తుంది, మరి నీళ్ళ మీద నడుచుకుంటా వస్తుంది అనుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తాడు, ఏమని చెప్తాడు, నేనే నాయనా మీ గురువు గారిని, మరి యేసుక్రీస్తు వారిని అని చెప్తాడు. అప్పుడు నువ్వు నా యందు విశ్వాసం ఉంచున్నావు, మరి నీళ్ళ మీద రా అని చెప్తాడు. మరి ఈ పేతురు అట్టే స్టార్టింగ్లో అయితే వస్తాడు. మరి సగం దూరానికి వచ్చేతలకి ఆ అలజడికి మరో మొత్తానికి భయపడి మరి విశ్వాసమును కోల్పోతాడనమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇది చెప్తాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. మరి పేతురుతో చెప్తున్నాడు, ఎందుకు సందేహపడ్డావు? నువ్వు సందేహపడ్డం వల్లే ఇప్పుడు మునిగిపోతున్నావు, కానీ నేనైతే ఉన్నాను పట్టుకునేదానికి అని యేసుక్రీస్తు వారు వచ్చి చెయ్యి చాపి పట్టుకొని పైకి లేపాడనమాట. మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? మనం దేవుని యందు నిశ్చయంగా విశ్వాసం ఉంచి ఉండాలి ఖచ్చితంగా. మరి యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. మరి ఆ సమయం ముందు హెచ్చరిక కూడా ఇచ్చాడు, మరి తిట్టాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు, విశ్వాసం ఎందుకు కోల్పోయావు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి మన జీవితంలో అయితే మనము పేతురులాగా ఉండకుండా విశ్వాసము కోల్పోకూడదు. మరి ఆ సమయం ముందు పేతురు అయితే విశ్వాసమును కోల్పోయాడు, సందేహపడ్డాడు, కాబట్టే మునిగిపోయాడు. మరి అయినా కూడా యేసుక్రీస్తు వారు కాపాడాడు. కానీ మనమైతే మన జీవితాల్లో సందేహపడకూడదు, మరి విశ్వాసము కలిగి ఉండాలి. మరి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి వేరే చోట. చివరిది ఇదే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఏం చూస్తున్నాము? విశ్వాసము లేకుండా
అంటే దేవుని యందు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా జీవించలేం. మరి చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, ఏమని దేవునికి ఇష్టంగా ఎట్ట జీవించాలండి? చాలా మందిని అడుగుతూ ఉంటారు, దేవునికి ఇష్టంగా ఎట్ట జీవించాలి? మరి ఇక్కడే దానికి ఆన్సర్ ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? దేవునికి ఇష్టడై ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది? విశ్వాసము. మరి ఇంకా నెక్స్ట్ కూడా చూసుకుంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. మరి ఏమని నమ్మాలండి? దేవుని యొద్దకు వచ్చేవాడు అంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడు, నిశ్చయంగా ఉన్నాడు అని నమ్మి మరి ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తాడని చెప్పేసి నమ్మాలంట. అది చెప్తున్నారు ఇక్కడ. మరి ఈ సమయం మందు ఇక్కడ మొత్తం మనం చదువుకున్నాం కదండి. మొత్తం దీని యొక్క సారాంశం చెప్పాలంటే మరి మనం ఏం చేయాలి? సందేహం అయితే మన హృదయాల్లో ఉంచుకోకూడదు. మరి ఏమి ఉంచుకొని ఉండాలి? మన దేవుడు విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు వారి యందు మనము విశ్వాసం ఉంచాలి. మరి విశ్వాసం ఉంచినట్లయితే మనం నిశ్చయముగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నాము. మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.